ఎల్లరికం వనకం మామ. ఇంతకుముందే ఒక చిన్న పాట మనసులో తట్టింది. ముందే చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్. ఓకే, ఇది ర్యాండమ్గా అనిపిస్తే రాస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ పిల్లి విత్రే గొంతుతోటి పాడుతాను అంతే. నచ్చినా నచ్చకున్నా సరే ఓపిక చేసుకొని వినాలి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్. ఓకే, తప్పదు, ఏం చేస్తాను మరి. నా బాధ ఏంటంటే ఏదో అలా పాడేద్దాం ఒక పాట, ఇవాళకి ఒక పని అయిపోతుంది కదా అని అంతే. ఓకే, ఉన్నావు నువ్వు నాకు ఉన్నావు, నాలోని నన్ను పలికించడానికి నా చుట్టూ ఉన్నావు, నాకు కాపు కాస్తున్నావు. నేను అనే ఈ మట్టి ముద్దని మరో మట్టి ముద్ద మీద నీ శక్తితో తిప్పుతున్నావు. నేను అనే ఈ మట్టి ముద్దని మరో మట్టి ముద్ద మీద నీ శక్తితో తిప్పుతున్నావు. నేను నిన్ను తలచుట మరచినా, నేను నిన్ను తలచుట మరచినా, నా శ్వాసలో నీవు దొర్లుతున్నావు. శివ 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 ఓ నా శివ శివ శివ, శివ 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 ఓ నా శివ శివ శివ. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇది రాశానండి. పాడి ఒకసారి మిమ్మల్ని కూడా ఈ మార్గంలోకి తీసుకోవద్దామని ఆలోచన వచ్చింది. సో వైనాట్ ఎందుకు పాడకూడదని అట్లా పాడేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, బాగున్నా బాగాలేకున్నా బాగుందని అనుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనం మనశ్శాంతి ఉంటుంది. ఓకే ఓకే ఎనీవే, ర్యాండమ్గా రాసాం, ర్యాండమ్గా పాడాము అంతే. ఇంకా దీనికి మంచి చెడులు గొప్పలు తప్పులు అన్నీ ఆలోచించకూడదు. మనం అనిపించింది చేసాం అంతే. ఓం నమః శివాయ.